హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సూరి కోలాటి. మేము ఫ్యామిలీతో మొత్తంగా ఫ్యామిలీ అందరూ కలిసి మైసూర్ ట్రిప్ వేసామండి. అది మొత్తం కంప్లీట్గా వ్లాగ్ చేస్తున్నాను. దయచేసి అందరూ చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యామండి. బెంగళూరులో 2:30-3 అరౌండ్ ఎక్కాము. అక్కడ మార్నింగ్ 6 కల్లా మైసూర్ చేరుకున్నాం. ఇది మైసూర్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది. మొత్తం అంతా కూడా టూరిజం ప్లేస్ అంటే టూరిజం ప్లేస్ లాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్యాలెస్ చూస్తానికి వెళ్తున్నాం కదా, అదే నమూనాలో స్టేషన్ కూడా అలా కట్టారు. చాలా బాగా అనిపించింది. మైసూర్లో ఎటు చూసినా కూడా రోడ్డుకి అటుపక్క కూడా మొత్తం అన్నీ చాలా పురాతనమైన హిస్టారికల్ బిల్డింగ్ లాగా ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగుంది. ఎందుకంటే మన రెగ్యులర్ ప్యాటర్న్ సిటీలో ఉండే బిల్డింగ్స్ కాను ఇక్కడ ఉన్న బిల్డింగ్స్కి చాలా డిఫరెన్స్ అయితే కనిపించిందండి. మొత్తం అన్ని మామూలుగా రోడ్లు కూడా చాలా నీట్గా చాలా హైజీన్గా ఉంది సిటీ. మేము ప్యాలెస్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాము. ఇది ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ పెద్దవాళ్ళకి 100 రూపాయలు, చిన్నవాళ్ళకి 60 రూపాయలు. లోపలికైతే ఎంటర్ అయిపోయాం. లోపలికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్నే రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, బాగుంటుంది ఎంట్రన్స్లోనే. ఆ తర్వాత మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి వ్యూ ఉంటుంది. కరెక్ట్గా మనము ఆ లోపలికి ప్యాలెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ముందు మనకి ఏమైందంటే స్టార్టింగ్లోనే ఈ గ్రీనరీ గార్డెనింగ్ ఇదంతా ఉంటుంది. అదంతా ఎవరు మిస్ అవ్వద్దు. అంటే మనకి ఆల్రెడీ మనకి అది టచ్ అవుతూనే మనం వెళ్తాము. స్కూల్ పిల్లలు అయితే చాలామంది వచ్చారు. అసలు వాళ్ళతోనే ప్యాలెస్ అంతా నిండిపోయింది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి మొత్తం అంతా చాలా గ్రీనరీ ఉంటుందండి. చాలా బాగుంటుంది గ్రీనరీ అయితే. పెద్ద పెద్ద చెట్లు, చిన్న చెట్లు అన్నీ బాగుంటాయి. మనం పార్కులోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్న మొత్తము రోజ్ గార్డెన్ ఉంటుంది. చాలా కొన్ని వందల రకాల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ రోజా ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్ మొత్తము ఇక్కడ వీళ్ళు కలెక్ట్ చేసి చాలా బాగా గార్డెనింగ్ చేస్తున్నారు. ఇదైతే చాలా సూపర్గా ఉంటుందండి. మనం మొత్తం కూడా ఈ రైట్ కానీ లెఫ్ట్ కానీ అన్నీ కూడా ప్లాంటేషన్ అయితే చాలా బాగుంది. ఈ మెయిన్ ఇక్కడ మనకి ఒక టూరిజం ప్లేస్కి వచ్చాము, ఆహ్లాదకరంగా కొంచెము రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి. అంత బాగుంది. ప్యాలెస్లోకి అయితే మొత్తం అటు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. అయితే మనం ప్యాలెస్లోకి వెళ్ళేది ముందు ఏమవుతుందంటే చెప్పులు కానీ మన బ్యాగు, లగేజ్ అవన్నీ కూడా మనకు అక్కడ ఒక రూమ్ ఉంటుంది సెక్యూరిటీ దగ్గర. ఆ రూమ్ దగ్గర వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో పెట్టుకుని మనకి ఇస్తే మన టోకెన్ ఇచ్చేసి ఆ టోకెన్తో మనకి అలౌ చేస్తారు. అయితే ఇక్కడ దీనికి ఏమి అమౌంట్ ఏం తీసుకోవట్లేదు. ఎందుకంటే మెయిన్ చెప్పులతో వెళ్ళకూడదంట. చెప్పులతో ఇది దేవాలయంగా భావిస్తారంట ఈ ప్యాలెస్ని. అందుకోసమని ఈ చెప్పులు అనేవి అందరూ ఇడిసి రావాల్సిందే కంపల్సరీగా. లోపలికైతే మనం ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే అక్కడ గైడ్ ఏదైనా కావాలంటే గైడ్ని అరేంజ్ చేసుకోవచ్చు మనము. అది డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి వాళ్ళకి. అయితే మనకి ఒకలాగా ఉంటుంది, ఫారినర్స్కి ఒకలాగా ఉంటుంది. ఫారినర్స్కి అయితే ఫీజులు ఎక్కువ ఉంటాయి. కానీ ఇంకోటి ఏమైందంటే నాకు అనిపించింది ఇక్కడ గైడ్తో మనకేం అంత అవసరం లేదు. అక్కడ మొత్తం క్లియర్గా ఎక్కడ అన్ని దగ్గర రాశారు అక్కడ క్లియర్గా ఎట్లా ఇది సో అండ్ సో అని మొత్తం అన్నీ మెన్షన్ చేసి రాశారు. సో మనము అర్థం చేసుకుని వెళ్ళొచ్చు మ్యాక్సిమం. లేదనుకుంటే మనకు కావాలనుకుంటే గైడ్ని అరేంజ్ చేసుకోవచ్చు. అది మన చాయిస్. రథాలు, విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా చాలా పంచలోహాలు తర్వాత బంగారంతో అట్లా తయారు చేసినాయి అంట.
అయితే ఇవి దసరా అప్పుడు తీసి ఊరేగింపు చేసి అమ్మవారి చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింపులు చేసి ఆ టైంలో తీస్తారంట. మొత్తం పబ్లిక్ అయితే చాలామంది వచ్చారండి, బాగుంది. అయితే ఇదిగో చూడండి, మొత్తం రూప్ కానీ మామూలుగా అవన్నీ పిల్లర్స్ కానీ అవన్నీ చూస్తుంటే ఏదో సినిమా సెట్టింగ్ ఉంది. సినిమా సెట్టింగ్ సరిపోదు, అంత బాగుంది. అంతా కూడా జనం అంతా చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు పబ్లిక్ అంతా. ఇక్కడ ప్రతిదానికి ఒక హిస్టరీ ఉందంట, అన్ని పిల్లర్స్ కానీ ప్రతిదానికి ఒక్కోదానికి చెప్పుకో స్టోరీ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ గోడకి ఏనుగు ఉంది కదా, ఏనుగు తలకాయ, ఇది నిజమైన ఏనుగు అంట. ఇది రాజుగారు ఏటకపోయి ఈ ఏనుగుని వధించి తీసుకొచ్చారంట. దాన్ని మొత్తం ఫ్రెష్ చేసి కెమికల్ వాష్ చేసి దాన్ని అక్కడ భద్రపరిచారంట. ఇవన్నీ రాజుగారికి వచ్చిన గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు. అన్నీ కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇక మెయిన్ హైలైట్ ఏంటంటే కోటలో పెయింటింగ్స్ ఉంటాయి, పెయింటింగ్స్ బారుకుంటాయి. ఇవి చాలా కూడా టాలెంట్గా అప్పట్లో ఉన్న కళాకారులు కొన్ని సంవత్సరాల పాటు వేశారంట. అప్పుడున్న పరిస్థితులకి ప్రతిబింబించే విధంగా ఈ ఆర్ట్ అయితే చేశారంట. ఇవ్వండి ఇక్కడ అంతా ఫారినర్స్ ఉన్నారు చూడండి. ఫారినర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా కూడా చూసి అంతా క్లియర్గా మనకులాగా కాకుండా ఇంకా వాళ్ళు డీటెయిల్గా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి అంతా స్పెషల్ ఉంటుంది. ఏదేమైనా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఈ కోటని ఇలా భద్రపరిచి మనలాంటి వాళ్ళకి మన ముందు ఇప్పుడు కొన్ని కోట్ల మందికి చూపించారు కదా, లక్షల మందికి చూపించుంటారు ఈ కోటని. నిజంగా ఈ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా మన ముందు ఇంకా మన భావితరాలు కూడా ఎంతోమంది చూడాలని ఆశిద్దాం. దానికి తగ్గట్టుగా మనం కూడా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇవ్వండి ఆ పైన రూప్ చేశారు కదా, అది మొత్తం కూడా బర్మా టేక్తో చేశారంట. బర్మా నుంచి తెప్పించే ఆ టేక్తో అప్పట్లో అలా చేశారంట. ఇవన్నీ కూడా రాణి గారు తయారవ్వడం కోసమని చేసిన మేకప్ రూమ్ లాంటిదంటే ఇది. వీళ్ళు రెస్ట్ తీసుకుని వాళ్ళు మాట్లాడుకుంటా ఇంట్లో వాళ్ళున్న ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా ఉండి చక్కగా రెడీ అయ్యి ఏదైనా ఫంక్షన్స్కి అట్లా అటెండ్ అయ్యే విధంగా అప్పట్లోనే ఎంత టెక్నాలజీ యూజ్ చేశారంటే నిజంగా ఆశ్చర్యం వస్తుంది. ఇవన్నీ కూడా ఆ తలుపుల మీద డిజైన్లు కానీ ప్రతిదీ చాలా చాలా టాలెంటెడ్ అన్నమాట. ఇప్పట్లో కూడా మనం ఎవరైనా చేయలేనంత కొన్ని వందల సంవత్సరాల క్రితం చేశారు. నిజంగా మన దేశ గొప్పతనం అనేది ఎలాంటి ప్రదేశాలకు వస్తే కానీ అర్థం అవ్వట్లేదు. ఇక్కడ కనిపించే అన్ని పిరంగులు. ఇవి పిరంగులు అన్నీ కూడా మనకి ఆ రాజరికం కాలం నాటివి అంట. అప్పటి నుంచి ఇవి చాలా భద్రపరుస్తూ సర్వీసింగ్ చేస్తూ మనకి ప్రదర్శనకు పెట్టారు. నిజంగా చాలా అప్పటి నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ అవి పనిచేస్తాయి అంట, అది హైలైట్. ప్రతిదీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఇక్కడైతే. అప్పట్లో అద్దాలు కానీ తర్వాత వాళ్ళు వాడిన ఫర్నిచర్ కానీ ప్రతిదీ కూడా చాలా ఇది ఉంది. అది కూడా రూప్ చూశారు కదా పైన, ఆ రూప్ అనేది రోమ్ సిటీలో ఉండేదంట అలాంటి రూపు. అట్లాంటిది కూడా ఇక్కడ యూజ్ చేశారు. ఆ పెయింటింగ్స్ అవన్నీ కూడా నిజంగా ఏది కూడా అంత ఆర్డినరీగా లేదు ఇక్కడ. ప్రతిదీ కూడా చాలా స్పెషలైజేషన్గా ఉంది. అందుకే ఈ ప్యాలెస్ని ఎంతమంది ఇప్పటికి వరకు మన ఇండియాలో ఎక్కువ మంది విజిట్ చేసిన ప్యాలెస్లో నెంబర్ 1 ప్లేస్ ఉందంట ఇది మైసూర్ ప్యాలెస్ అనేది. నిజంగా అద్భుతం. ఈయన అసలు హీరో ఇప్పుడు మన ఈ ప్యాలెస్కి. ఈయన అంటే చివరి రాజు గారు, ఈయన రాజాకృష్ణ అడియార్ గారు. ఈయనే మొత్తం ఈ ప్యాలెస్ని నిర్మించింది కానీ తర్వాత ఈ ప్యాలెస్లో ఉన్న ప్రతిదీ కూడా డెవలప్మెంట్ కానీ అన్నీ ఈయనే చేశారంట. ఈయన ఏంటంటే ఈ ప్యాలెస్ ఒక్కటే కాదు, మొత్తం మైసూర్ సిటీని కూడా మొత్తం డెవలప్ చేశారంట, చాలా డెవలప్ చేశారంట. ఎలక్ట్రిసిటీ తీసుకురావడం కానీ ఇక్కడ ఉన్న కంపెనీలు కానీ ప్రతిదీ కూడా ఈయన హయాంలోనే చాలా డెవలప్మెంట్ అయిందంట. అదే కాకుండా ఈయన సెయింట్ ఫిలిప్ చర్చి ఉంది కదా ఇక్కడ మన మైసూర్లో ఫేమస్, ఆ సెయింట్ ఫిలిప్ చర్చి కూడా ఈయన ఆధ్వర్యంలో నిర్మించారంట. అది కూడా చాలా టూరిజం ప్లేస్, అది చాలా బాగుంటుంది.
ఇది మెయిన్ ప్రజా దర్బార్. ఇక్కడ రాజుగారు కూర్చుని అటుపక్క ఇటుపక్క మంత్రులు, సేనాధిపతులు అందరూ ఉంటారు కదా, మొత్తం ఎదురుగా సైన్యము. అంటే ఈయనకి విజిబిలిటీ అక్కడ చివరి దాకా మొత్తం గేట్ వరకు కనిపించే విధంగా మొత్తం సైనికులు పరేడ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ విజిబిలిటీ ఉంది. చాలా సూపర్గా ఉంది ఇది. ఎట్లా అంటే మన బాహుబలి సినిమాలో శివగామి అంటారు కదా, కట్టప్ప సమరశంఖం పూరించు అని, ఆ విధంగా ఆ సీన్ గుర్తొచ్చింది. నిజంగా అంత బాగుంది. నిజంగా ఈ సినిమా సెట్టింగ్లు ఇవన్నీ కూడా ఏం సరిపోతాయండి. ఈ ప్యాలెస్ ఉన్న దీన్ని చూస్తే మనకి ఏం అసలు అవేమి చాలా తక్కువ, అంటే మనం చూపించింది చాలా తక్కువ సినిమాల్లో. అంత బాగుంది. ఇది ప్యాలెస్ ఫ్రంట్ సైడు, మొత్తం ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఫొటోస్ కూడా తీస్తారు. ఫోటో 100 రూపాయలు తీసుకుంటారు. మనకి స్పాట్లో ఫోటో ఇచ్చేస్తారు. ఇంక ఇది మొత్తం చుట్టూరు కూడా అంత మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది, గార్డెనింగ్ ఉంటుంది. ఇది నైట్ షో అండి. మొత్తం నైట్ లైటింగ్ పెట్టి లేజర్ లైటింగ్ పెడతారు. చాలా బాగుంటుంది. ఇది అవకాశం ఉంటే దీన్ని ఎవరు మిస్ అవ్వద్దు. ఇది చాలా బాగుంటుంది. టోటల్గా ప్యాలెస్ టూర్ అయితే అయిపోయిందండి. ఈ వ్లాగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.